ఆల్మోస్ట్ 150 కోట్ల రేంజ్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ని అందుకొని మలయాళంలో కొత్త ఇండస్ట్రీ హిట్ వైపు దూసుకుపోతూ ఉండగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రిలీజ్కి ముందు సినిమా డిజిటల్ రైట్స్ని చాలా తక్కువ రేటు ఆఫర్ అవ్వడంతో అప్పుడు సినిమా రైట్స్ను మేకర్స్ అమ్మలేదు. తరువాత సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఊహకందని విజయాన్ని నమోదు చేయగా ఇప్పుడు మేకర్స్ సినిమా సక్సెస్ చూసి డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా 20 కోట్ల రేంజ్లో రేట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ రేంజ్లో రేట్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో సినిమా డిజిటల్ రైట్స్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని సమాచారం. డిజిటల్ రైట్స్ కోసం చాలామంది 10 కోట్ల దాకా రేటును ఆఫర్ చేశారట. మలయాళ మార్కెట్ దృష్ట్యా ఈ రేటు కూడా భారీ రేటే అని చెప్పాలి. కానీ మేకర్స్ ఇంకా ఎక్కువగా ఆశిస్తున్నారు. దాంతో సినిమా డిజిటల్ రైట్స్ ఇంకా సోల్డ్ అవుట్ అవ్వలేదు. మరి ఫైనల్గా ఏ రేటుకి డిజిటల్ రైట్స్ అమ్ముడుపోతాయో చూద్దాం. నిజానికి మలయాళ సినిమాలకు ఈ మధ్య దేశవ్యాప్తంగా భాషలకు అతీతంగా మంచి క్రేజ్ ఉంది. అందులోనూ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టిన మంజుల్ బాయ్స్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం మిగతా భాషల ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ హక్కులు పెద్ద మొత్తానికి అమ్ముడుపోవడం ఖాయమని మనం అనుకుంటాం. కానీ మంజుల్ బాయ్స్ విషయంలో ఇది రివర్స్లో ఉంది. ఈ సినిమాను కొనడానికి ఏ ఓటీటీ ముందుకు రావడం లేదు. దీనికి కారణం ప్రొడ్యూసర్లు డిమాండ్ చేస్తున్న భారీ మొత్తమే. ఈ సినిమాకు గరిష్టంగా అన్ని భాషలు కలిపి 10.5 కోట్లు మాత్రం ఓటీటీలు ఆఫర్ చేశాయి. కానీ ప్రొడ్యూసర్లు మాత్రం మూవీ హిట్ అవ్వడంతో 20 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఓటీటీలు ఈ సినిమాను కొనడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ మధ్యకాలంలో ఓటీటీల తీరు కాస్త మారినట్లు కనిపిస్తోంది. పెద్ద సినిమాలను రిలీజులకు ముందే కోట్లు పెట్టి కొనుగోలు చేయడం కొన్నిసార్లు వాళ్ళ కొంప ముంచుతోంది. థియేటర్లో హిట్ అయిన సినిమాలు కూడా ఓటీటీల్లో బోల్తా పడుతున్నాయి. అందుకే బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయిన సినిమాలు ఓటీటీల్లోనూ వర్కౌట్ అవుతాయని భావించలేమన్న ఆలోచనలతో ఓటీటీలు ఉన్నాయి. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 150 కోట్లకు పైగా వసూలు చేసిన మంజుల్ బాయ్స్ ఓటీటీలో ఆ స్థాయిలో పనిచేయకపోతే నష్టపోతామన్నది ఓటీటీల యొక్క భయం. అందుకే మేకర్స్ అడుగుతున్న భారీ మొత్తాన్ని చెల్లించడానికి వెనకాడుతున్నాయి. ఈ మలయాళ సినిమా ఎదుర్కొంటున్న చిత్రమైన పరిస్థితిపై ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ స్పందించాడు. ప్రొడ్యూసర్లు 20 కోట్లు డిమాండ్ చేస్తుండడంతో మంజుల్ బాయ్స్ను కొనుగోలు చేయడానికి ఓటీటీలు ముందుకు రావడం లేదు. అన్ని భాషలు కలిపి వచ్చిన అత్యధిక ఆఫర్ 10.5 కోట్లు మాత్రమే. కానీ ఇది చాలా తక్కువ అని ప్రొడ్యూసర్లు భావిస్తున్నారు. ఏడాది కిందట అయితే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్ లాంటివి 20 కోట్ల పైన సిద్ధమయ్యేవి. కానీ థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను 2-3 నెలల తర్వాత కానీ ఓటీటీల్లో రిలీజ్కి అనుమతి ఇవ్వడం లేదు. అలాంటప్పుడు వాటిని కొని లాభం లేదన్న ఆలోచనలతో ఓటీటీలు ఉన్నాయని శ్రీధర్ చెప్పారు. రణభంగం లాంటి మలయాళ సినిమాలు మాత్రమే కాస్త మంచి ధరలకు ఓటీటీలకు అమ్ముడవుతున్నాయి. పెద్ద మలయాళ సినిమాలు ఓటీటీ డీల్స్ కోసం తంటాలు పడుతున్నాయి. కొన్ని తమిళ సినిమాలది అదే పరిస్థితి. తెలుగులో హనుమాన్ విషయంలోనూ ఇదే జరుగుతోందని, అందుకే ఓటీటీ రిలీజ్ ఆలస్యం అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మీకు ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.